హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా హైకమాండ్ పావులు కదుపుతోంది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సుప్రీం వరకు వెళ్ళింది. అక్కడ ఏమైనా తేడా వస్తే 10 స్థానాలకు ఉప ఎన్నిక తప్పదని అంటున్నారు. ఇప్పటికే టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే హైకమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కొన్ని పనులు క్లియర్ చేయాలని చూస్తోంది. అందులో ఒకటైన బీజేపీ చీఫ్ పదవిని కొత్త వారికి ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజుల నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులపై సీక్రెట్గా ఫోకస్ పెట్టింది. చీఫ్గా ఎవరు కరెక్ట్, పార్టీ సమర్థవంతంగా ఎవరు నడిపిస్తారనే దానిపై అంశాలను లెక్కల్లోకి తీసుకొని పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడిగా ఈటల పేరు వినిపిస్తోంది. ఆయనతో పాటు డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈటెల గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీ గుర్తుపై హుజూరాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 6 నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. అయితే కేంద్రంలో ఏర్పడిన నరేంద్ర మోడీ 3వ మంత్రివర్గంలో ఈటలకు ఛాన్స్ దక్కుతుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తెలంగాణ మాజీ పార్టీ అధ్యక్షుడు 2 సార్లు కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కింది. ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. దీంతో అధ్యక్ష పదవి ఈటలకే అని మొదటి నుంచి గట్టి ప్రచారం జరుగుతోంది. అందుకు బలం చేకూర్చేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేంద్ర మంత్రి పదవుల్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదన్నారు. బీజేపీ క్రియాశీలక సభ్యత్వం ఉంటే చాలు అని కిషన్ రెడ్డి తెలిపారు. 2 సార్లు బీజేపీ గుర్తుపై పోటీ చేసినా సరిపోతుందని అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నారనే ఆయన చెప్పకనే చెప్పారు. దీంతో ఈసారి అధ్యక్ష పదవి ఈటలకే అనే క్లారిటీ వచ్చిందని కొంతమంది అంటున్నారు. రాజకీయ అనుభవంతో పాటు బీసీ కావడం, బీఆర్ఎస్ లోపాలు తెలిసినవాడు కావడంతో పాటుగా బయట నుంచి వచ్చిన నాయకుడికి అధ్యక్ష పదవి ఇస్తే ఇంకొంతమంది పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ లెక్కల్లోకి తీసుకుని అధిష్టానం కూడా ఈటల వైపే మొగ్గు చూపుతుందని అంటున్నారు. ఈ నెలాఖరులోగా అధ్యక్ష పదవిపై హైకమాండ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.